నిజమే. ఈ ఇంటి వారసురాలని ఆ రాధ నెత్తి నోరు కొట్టుకుని అరిచినా ఎవ్వరం వినలేదు. ఆధారాలు అడిగారు. ఇప్పుడు నేను చెప్తే మాత్రం ఎవరు వింటారు? విన్నా ఆధారాలు అడుగుతారు. మనసులో అనుకున్నవి నాకు తెలుస్తాయని చెప్తే అందరూ నవ్వుతారు. నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు. ఆ తర్వాత వరం కూడా పనిచేయదు. ఏం ఆలోచిస్తున్నావు పిన్ని? అబ్బే ఏం లేదు. పద, టైం అవుతుంది. అక్క, ఏంటక్క, ఏదో ఒకటి చెయ్యక్క. కాసేపట్లో తాళి కట్టించేస్తారక్క. ఆ తర్వాత మనం ఏం చెయ్యలేమక్క. అక్క, ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్ అక్క. అమ్మా రాధా, మీరేంటమ్మా ఇక్కడ? మనోహర్ బాబు కాల్ చేసి నీకేదో బాలేదని చెప్పాడమ్మా, అందుకే వచ్చాము. ఇంటికెళ్తే తాళం వేసింది, అందుకే ఇక్కడికి వచ్చాము. నిన్న నేను పడిపోయినందుకు కాల్ చేసుంటాడు. ఏం పర్వాలేదమ్మా, నిన్న కాస్త కళ్ళు తిరిగి కింద పడిపోయాను. మనోహర్ కంగారు పడిపోయి ఫోన్ చేసినట్టున్నాడు. ఏం జరుగుతుందమ్మా? రండి, వచ్చేసారా? లోపలికి రండి, అన్నీ నేను చెప్తాను. రండి రండి ప్లీజ్, రండి, అన్నీ నేను చెప్తాను. రండి. అత్తగారు, మీతో ఒక విషయం చెప్తామని వచ్చాను. మన కుటుంబానికి తీరని అన్యాయం జరుగుతోంది. మన ఇంట్లో ఎన్ని రోజులుగా గాయత్రిగా ఉంటూ ఈ రోజు మనోహర్ని పెళ్లి చేసుకుంటున్న గాయత్రి మన గాయత్రి కాదు అత్తగారు. ఈ విషయం నాకులా తెలుసని అనుకుంటున్నారా? నాకొక స్వామీజీ మనసులో అనుకునే మాటలు వినే శక్తినిచ్చారు. ఇందాక గాయత్రి అనుకుంటున్న మాటలు విన్నాను, కానీ ఈ విషయం ఎవరితో చెప్పాలో నాకు అర్థం కాక మీతో చెప్తున్నాను అత్తయ్య గారు. మన కుటుంబానికి తీరని అన్యాయం జరిగిపోతుంది అత్తయ్య గారు. నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య గారు. మీరు ఎలాగైనా ఈ ఘోరాన్ని ఆపాలి.
ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ లేవండి అత్తయ్య. అత్తయ్య లేవండి అత్తయ్య, అత్తయ్య లేవండి అత్తయ్య గారు, లేవండి అత్తయ్య గారు, అత్తయ్య గారు లేవండి అత్తయ్య గారు. మీరు లేస్తే గానీ పెళ్ళి ఆగదు. లేవండి అత్తయ్య. ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలి, లేదంటే చాలా దారుణాలు జరుగుతాయి. అన్నీ తెలిసిన మనోహర్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఎలా ఆపాలి? అక్క అసలు ఏం జరుగుతుందక్క? బావెందుకక్క ఇలా చేస్తున్నాడు? ఇప్పుడు బావ గనక ఆ డూప్లికేట్ మెడలో తాళి కట్టేస్తే ఆ భ్రమరాంబని, ఈ డూప్లికేట్ ని మనం ఏం చేయలేమక్క. అక్క ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆపాలక్క. అక్క ఏదో ఒకటి చెయ్యక్క, చెయ్యక్క. ఒక ఐడియా వచ్చింది తమ్ముడు. అలా చేస్తే ఈ పెళ్ళి ఆగిపోవడమే కాకుండా సత్య బండారం కూడా బయటపడుతుంది. ఏంటక్క అది? అలాగే అక్క. రోషన్ జాగ్రత్త, ఏ మాత్రం అనుమానం రాకూడదు. నీ యాక్టింగ్ స్కిల్స్ చూపించు. అలాగే అక్క. హలో, ఎవరు? నేనెవరో మీకు అనవసరం, కానీ మీకు అవసరమైన మ్యాటర్ నా దగ్గరుంది. ఏంటది? నువ్వు ఎంతో నమ్మిన ఆ సత్య దేవకి ఇంట్లో గాయత్రిగా సెట్ చేస్తే ఆ శక్తి ఈ రోజు మీకు హ్యాండ్ ఇచ్చి ఆ మనోహర్ని పెళ్లి చేసుకుంటోంది. సత్య మనోహర్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? మనోహర్ ఆ ఇంటి మేనల్లుడంట. ఆ విషయం తెలియగానే నిన్ను కట్ చేసి అతన్ని పెళ్లి చేసుకుని నీకు ద్రోహం చెయ్యాలని చూస్తోంది. నేను నమ్మను. నమ్మకు. రేపు పేపర్లో ఈ న్యూస్ వచ్చిన తర్వాత నమ్ముదుగాని. కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకో. పెళ్లి దేవకి ఇంట్లోనే జరుగుతోంది. ఇంతకీ నువ్వెవరు? ఫ్యూచర్ స్టార్. రేయ్, వెరీ గుడ్ తమ్ముడు. కానీ అక్క నాకెందుకో భయంగా ఉంది. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలక్క. రా అక్క, రా అక్క, రా. ఇంత జరుగుతుంటే సత్య నాకెందుకు కాల్ చేసి చెప్పలేదు? అంటే ఈ ఫ్యూచర్ స్టార్ చెప్పింది నిజమేనా? అయినా అయ్యుంటుంది. ఎందుకంటే ఒకరిని మోసం చేయాలనుకున్న వాళ్ళు ఎంతమందినైనా మోసం చేస్తారు. ముందు ఫోన్ చేసి చూద్దాం.